బాధ అందరి బాధ అనుకుంటున్నాడు. ఆయన ఇరుక్కున్నాడు, అవినీతి కేసు ఇరుక్కున్నాడు, రోడ్డు కేసు ఇరుక్కున్నాడు. ఆయన పట్టుబడ్డాడు. ఆయన బాధని తెలుగు ప్రజలంతా బాధగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా బాధగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఆయన నుండి వచ్చినటువంటి బాధ ప్రపంచ బాధ కాదు, దేశ బాధ కాదు, ఆయన బాధే. ఆయన చేసుకున్న స్వయంకృతంగా ఉన్నటువంటి సమస్య. డబ్బులతో రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి పరిస్థితి ప్రారంభించబడింది చంద్రబాబు నాయుడుతో. ఇక్కడ నివసించేటువంటి తెలంగాణ యువతులు, వాళ్ళ ఆస్తిపాస్తులు, ఇక్కడ ఉండేటువంటి ఆఫీసులు, వాటిపైన అటాక్ జరిగితే సెక్షన్ అమలు చేయాలి. చంద్రబాబు మీద ఓటులోటు కేసు, దానిపైన అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రక్షణ కల్పించినట్టు కుదురుతుంది. అది సాధ్యంగా. అందువల్ల ఆయన రెండు లింక్ చేస్తున్నాడు. సెక్షన్ 8 ఆయన కేసుకు, 2 ఆత్మీసాలకు, మోకాలకు ముడేసి తగేస్తాను ప్రయత్నిస్తున్నాడు. మా ఓపికకు, మా సహనానికి కూడా కొన్ని హద్దులుంటాయి. మళ్ళీ నీవు ఈ హైదరాబాద్ పై పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తే సెక్షన్ 8 కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకొచ్చి రుద్దాలని ప్రయత్నం చేస్తే మరొక ఉద్యమం వస్తుంది. మళ్ళీ నీకు ఈ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో నీకు దీనికి సహకరించినటువంటి వాళ్లకు పుట్టగతులు కూడా ఉండవు ఇక్కడ.